నుంచి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడు ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందామండి. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుందండి. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. అదేవిధంగా చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి. వెంటనే లైక్ చేయండి, మిత్రులందరికీ వీడియోని షేర్ చేయండి. తెలంగాణ రాష్ట్రంలో ఆసరా చేయూత పెన్షన్లు 2025 సంబంధించి ప్రభుత్వం ఇప్పటివరకు కూడా చేయూత అనే పథకాన్ని తీసుకొచ్చింది కానీ ఒక్కసారి కూడా రిలీజ్ చేయలేదు. సో ప్రభుత్వం 1 ఇయర్ అయితే గడిచిపోయింది. చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే ఈ పెన్షన్ డబ్బులు అనేది అసలు వాస్తవానికి ఈ నెలలో పెంచే ఛాన్స్ ఉందా? లేదంటే ఎంతవరకు పెంచే ఛాన్స్ ఉంది? కొత్త పెన్షన్లు అనేది చాలామంది ఎదురు చూస్తున్నారు. కొత్త పెన్షన్లు అంటే ప్రతి నెల కూడా ఆధార్ కార్డ్ డీటెయిల్స్ ప్రకారం చూసుకున్నట్లయితే కొంతమంది 57 సంవత్సరాలు, 53 సంవత్సరాలు ఇలా వయసు పెరిగి అంటే నెల పెరిగే కొద్దీ వయసు అనేది పెరుగుతుంది. వారు ఎదురు చూస్తున్నారు. వీరికి ఎప్పటి నుంచి అందిస్తారు? ఇప్పటికే పెంచిన పెన్షన్లకు సంబంధించి ఏదైతే ప్రభుత్వం ఇవ్వాల్సి ఉందో అవి మనకెంత రావాలి? రూ. 4016, రూ. 6016 అయితే రావాల్సి అయితే ఉంది. సో అవి ఎప్పటి నుంచి జమ చేస్తారు ఏందని చెప్పేసి చాలామందికి ఉన్న డౌట్. ఇందుకు సంబంధించి ప్రభుత్వం నుంచి తాజాగా ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఇటీవల కాలంలో ప్రభుత్వం 4 పథకాలను అయితే తీసుకొచ్చింది. సో ఈ పథకాలకు సంబంధించి ఎలాంటి పథకాల ద్వారా మనం లబ్ధి పొందవచ్చు? ఆసరా చేయూత పెన్షన్లకు సంబంధించి అయితే రైతులకు సంబంధించి ప్రభుత్వం కొన్ని పథకాలు తెచ్చింది. అదేవిధంగా ప్రజలకు కూడా కొన్ని పథకాలు అందుతున్నాయి. ఆసరా పెన్షన్లకు సంబంధించి కొన్ని పథకాలు అందుతున్నాయి. ఆసరా చేయూత పెన్షన్లకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా 44 లక్షల మంది అయితే ప్రతి నెల తీసుకుంటున్నారు. ఇందులో కొన్ని పెన్షన్లు అనేది డబుల్ పెన్షన్లు, అంటే ఇటు గవర్నమెంట్ తీసుకున్నటువంటి 10,000 రూపాయలు తీసుకుంటున్నారు, కొంతమంది 4,000 రూపాయలు తీసుకుంటున్నారు. ఇలా ఎంక్వైరీలో గతంలో నోటీసులు అయితే ఇవ్వడంతో రికవరీ చేయాలని చూస్తే దాదాపు 5,000 మంది తేలారు. ఇప్పుడు ప్రస్తుతానికి మరింత డెప్త్గా వెళ్తే 25,000 మంది తేలే ఛాన్స్ అయితే ఉందట. కొంతమంది ఆధార్ కార్డును అప్డేట్ చేసుకున్నారు. గతంలో మనకిప్పుడు పెన్షన్ ఎలా వస్తుందంటే రేషన్ కార్డు ఆధారంగా కాదు, పెన్షన్లు అయితే పొందుతున్నారు. కాబట్టి ఒకవేళ ప్రభుత్వం కనుక మీరు తప్పనిసరిగా మీకు రేషన్ కార్డు ఉంటేనే పెన్షన్ ఇస్తామంటే చాలామంది 44 లక్షల్లో చాలామంది ఎగిరిపోతారనమాట. సో అందుకని చెప్పేసి ప్రభుత్వం ఏం చేసిందంటే ఇటీవల కాలంలో ప్రజాపాలన దరఖాస్తు చేసుకున్నారు, కులగణన సర్వే చేశారు. ఈ సర్వే ఆధారంగా మొత్తం ఎన్ని జిల్లాలో? మొత్తం 33 జిల్లాలు. 33 జిల్లాలకు సంబంధించి లిస్ట్ వచ్చిందనమాట 4 పథకాలకు సంబంధించి. అందులో వచ్చేసి వ్యవసాయ కూలీలు కావచ్చు, కొత్త రేషన్ కార్డులు కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వం రైతు భరోసా సంబంధించి కావచ్చు, అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లు, ఈ 4 పథకాలకు సంబంధించి లిస్ట్ అయితే వచ్చిందనమాట. మొదటి విడత వచ్చేసి మన కొత్త రేషన్ కార్డులు. ఈ కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ప్రభుత్వం చెప్తుంది ఏంటంటే అందరూ కూడా తప్పనిసరిగా సర్వేలో పాల్గొని తగిన డాక్యుమెంట్లు అయితే ఇవ్వాలి. కొత్త రేషన్ కార్డులకు సంబంధించి గతంలో 10-15 సంవత్సరాల నుంచి పెన్షన్లు తీసుకునేవారు కూడా కొంత అవ్వతాతలు అంటే బిడ్డల దగ్గర, కొడుకుల దగ్గర ఉండేవారు దూర ప్రాంతాల్లో. అక్కడికి పోయి తీసుకోలేక చాలామంది ఇలా నెగ్లెక్ట్ చేయడంతో రేషన్ కార్డు కట్ చేశారు. సో అటువంటి వారికి మరో అవకాశం అయితే కల్పించారు. సో వారు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు మీరు వెళ్ళి అనేది తీసుకోవడానికి కొత్త రేషన్ కార్డులు అయితే అందిస్తున్నారు. కాబట్టి ఇందుకు సంబంధించి ఆధార్ కార్డు డీటెయిల్స్, అదేవిధంగా పాత రేషన్ కార్డు, రేషన్ కార్డు, అదేవిధంగా క్యాష్ ఇన్కమ్ సర్టిఫికేట్లు ఇలాంటివి అయితే అడుగుతున్నారు. అయితే తప్పనిసరిగా అందించాల్సి ఉంటుంది. ఇక మరొకటి, మీకు రేషన్ కార్డు అనేది 16 తారీఖు నుంచి 21 తారీఖు వరకు రేషన్ కార్డు సర్వే. కొన్ని జిల్లాల్లో అయితే కొన్ని గ్రామాల్లో అయితే డబ్బు సాటు ఇచ్చి ఇవన్నీ చేశారు. ఆల్రెడీ కంప్లీట్ అయితే కావడం జరిగింది. కాబట్టి మరొకటి, ఇది రేషన్ కార్డు లింకప్ చేస్తే తప్పనిసరిగా ఉండాలి. ఇది తీసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఎందుకంటే మళ్ళీ కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ఎప్పుడు ఇస్తారు ఏందని తెలియదు. కాబట్టి 20 తారీఖున రేషన్ కార్డులు అయితే ఇవ్వబోతున్నారు. లిస్ట్ అనేది 21 తారీఖున చదివి వినిపిస్తారు ఎవరికి రేషన్ కార్డు వచ్చింది ఇవన్నీ చెప్పేసి. ఇక మరొకటి, వ్యవసాయ కూలీలు, కరువు పనులు పనిచేసిన వారు, అంటే కొడుకులకు పనిచేస్తుంటారు కాబట్టి కొడుకులు పనిచేస్తుంటారు. అంటే ఎకరం భూమి లేని, గుంట భూమి లేని వారికి మాత్రమే ఈ పథకం స్కీమ్ అమలు. కానీ ఇలా 2 రకాల ఆప్షన్లు వచ్చాయి. ఒకటేమో కరువు పనిలో ఎంతమంది పేరు ఉంది, ఫర్ ఎగ్జాంపుల్గా ఒక బుక్ ఉందనుకో, దాంట్లో 4 పేరు ఉందనుకో, ఇప్పుడు ఆసరా పెన్షన్ తీసుకున్న వారికి ఆసరా వస్తుంది, దాంతోపాటు రైతు భరోసా సంబంధించి డబ్బులు పడుతున్నాయి. అది వారికి 5 గుంటలున్నా, 20 గుంటలున్నా, లేదంటే ఎకరం ఉన్నా కానీ ఇందులో పేరు లేకపోవడంతో కొడితే ఈ డీటెయిల్స్ వస్తాయి. కాబట్టి ఇటు వ్యవసాయ కూలీల కింద, కొడుకుల కింద అయితే ఇవి కన్వర్ట్ అయ్యి నెక్స్ట్ రైతులకు సంబంధించి వ్యవసాయ కూలీలకనే 6,000 రూపాయలు, అటు వచ్చి 6,000 రూపాయలు, కుటుంబానికి 12,000 రూపాయలు వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఇది ఒక ఆప్షన్ తెలంగాణ రాష్ట్రంలో. సో మరొకటి, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల కాలంలో ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులకు సంబంధించి అయిపోయింది. ఇప్పుడు ఆల్రెడీ కరువు పనికి సంబంధించి అయిపోయింది. ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించి ప్రభుత్వం తాజాగా అప్డేట్ రావడం జరిగింది. సో లిస్ట్ వచ్చిందనమాట. ఎంతమంది ఉన్నారంటే 18,32,000, అంటే 18,32,000 మంది ఉన్నారు. జిల్లాల వారీగా ఆ లిస్ట్ అయితే రావడం జరిగింది. సో ఈ జిల్లాకు సంబంధించి జిల్లాల వారీగా గుర్తించడం జరిగింది. మొత్తం 33 జిల్లాలకు సంబంధించి 72 లక్షల అప్లికేషన్లు పూర్తి చేసి పెండింగ్లో ఉన్న మరి 8 లక్షల దరఖాస్తులు 1-2 రోజుల్లో 1,00,000 వరకు ఉండే ఛాన్స్. అత్యధికంగా నల్గొండ జిల్లాలో 1,00,000 పైగా ఉన్నాయి. ఇంటి స్థలంలో అర్హత కలిగిన కుటుంబాల సంఖ్య చాలా తక్కువగా అయితే ఉన్నాయని చెప్పేసి గుర్తించడం జరిగిందనమాట.
ఇక ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఏదైతే ప్రభుత్వం చెప్పింది నల్గొండ జిల్లాకు సంబంధించి 1,00,000 అంటే లీస్ట్ అయితే ఉందన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ లీస్ట్‌లో చూసుకోవచ్చు ఎంతమంది అర్హులు ఏంటి అనేది చెప్పేసి. ఖమ్మం అంటే ఫర్ ఎగ్జాంపుల్‌గా నల్గొండ 1,00,000 ఇది వచ్చి ఆదిలాబాద్ 88,000, సంగారెడ్డి 81,000, కామారెడ్డి 75,000 రూపాయలు, సూర్యాపేట 74, ఇక అదేవిధంగా వికారాబాద్ దరఖాస్తు చేసుకున్నారు అర్హత లిస్టు, సిద్దిపేట, వరంగల్ 66, మంచిర్యాల 66, 63 మెదక్, అదేవిధంగా రంగారెడ్డి 63, ఇక కరీంనగర్ 62, 61 నిర్మల్, నిజామాబాద్ 61, భద్రాద్రి కొత్తగూడ 58. ఇక ఇలా ఈ వేల ప్రకారం అయితే ఉంది కాబట్టి అప్లికేషన్లు అయితే ఇన్ని వచ్చాయి అర్హత. సో మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా మనకు ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఇప్పుడు 4 విడతల్లో 5,00,000 రూపాయలు, ప్రతి నియోజకవర్గం 3,500 అంటే మనకి ఎంత అవుతుంది? 4,00,000 చిల్లర అవుతుంది. కానీ ఇక్కడ వచ్చిన అప్లికేషన్ల సంఖ్య ఎంత ఉంది? 18,00,000 అప్లికేషన్లు అయితే రావడం జరిగింది. అంటే సగానికి సగం, అంటే ఇంత చాలా వరకైతే తగ్గిపోతాయన్నమాట. వారికి మాత్రమే మరోసారి వెరిఫికేషన్ చేసింది. అందుకోసమే అందరికైతే ఖాతాలు అయితే జమ చేయరు. దీనికి పకడ్బందీగా స్థలం ఉండాలి, రేషన్ కార్డు ఉండాలి. ఇవి ఉంటేనే మాత్రమే అయితే అందిస్తారన్నమాట ఈ పథకానికి సంబంధించి. సో మరో పథకం రైతులకు సంబంధించి రైతు భరోసా వస్తుంది. ఇది పెద్ద డోకా పడనవసరం లేదు, కాకపోతే 6,000 రూపాయలు వస్తాయి. ఇందులో కండిషన్ అంటే సర్వే జరుగుతుంది, ఎవరికి ఇవ్వద్దు అని చెప్పేసి లిస్ట్ అయితే వస్తాయి అనమాట. వచ్చినప్పుడు వారికి మీ పట్టా పాస్ పుస్తకం నెంబర్, ఆధార్ కార్డ్ డీటెయిల్స్, బ్యాంక్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. మీరు ఒకవేళ వ్యవసాయం చేస్తే ఏ పంట వేసారు ఏదని చెప్పేసి అడుగుతారు కాబట్టి అది కూడా చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది. సో మరొకటి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 1,50,000 రూపాయలు అయితే ఫ్రీగా వస్తుంది. అంటే కూరగాయలు సబ్సిడీకి సంబంధించి 3 లక్షల స్కీమ్ ఉంటే అందులో సబ్సిడీ 50% అయితే రావడం జరుగుతుంది. సో మరొక పథకం వచ్చేసి తెలంగాణలో బోరుబావులు అంటే పోడు పట్టాలు కావచ్చు, ఇవన్నీ ఉంటాయి కదా గిరిజనులకు సంబంధించి. వారు 4 ఎకరాలు 5 ఎకరాలు ఉన్న వారికి ప్రభుత్వమే బోర్ వేసి వారికి సోలార్ విద్యుత్ కావచ్చు అలాంటివన్నీ కూడా ఏర్పాటైతే చేయబోతున్నారు. ఫ్రీగా అయితే ఇవ్వనున్నారనమాట ఈ స్కీమ్ ద్వారా. ఇప్పుడు మరొకటి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా చేయుత పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ 45,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయాలని చూస్తున్నారు కాబట్టి నిధులు అనేది ఉన్నాయి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మనకు ఎన్నికలు అయితే జరగబోతున్నాయి. ఎన్నికలకు అనుగుణంగానే ఆసరా పెన్షన్ల పెంపు కూడా ఉండబోతున్నారు తెలుస్తుంది. గతంలో ఏదైతే కులగణన సర్వే జరిగినప్పుడు రైతు భరోసా పైసలు ఎప్పుడు ఇస్తారని అడిగారు. ఇప్పుడు అదేవిధంగా ఆసరా పెన్షన్ల పైసలు ఎప్పుడు ఇస్తారంటే సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా కొన్ని మీడియా కథనాల ప్రకారం ఆసరా పెన్షన్లు పెంచిన తర్వాత, అదేవిధంగా రైతు భరోసా ఇచ్చిన తర్వాతనే ఎలక్షన్లు పోతామని చెప్పారు కాబట్టి సో మనకు తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల 26 తారీఖు నుండి 4 పథకాలు డబ్బులు పడుతున్నాయి. ఇక నెక్స్ట్ మిగిలింది ఆసరా పెన్షన్లు కాబట్టి ప్రభుత్వం జనవరి ఎండింగ్ నుంచి ఫిబ్రవరి మొదటి వారంలో ఈ డబ్బులు అనేది రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది. ఈ నెల పెన్షన్లు ఎప్పటి నుంచి అందిస్తారంటే ప్రభుత్వం 28 తారీఖు నుంచి రైతులకు సంబంధించి డబ్బులు పడతాయి. అదేవిధంగా ఆసరా పెన్షన్లు అనేది 24 తారీఖు నుంచి ప్రభుత్వం విడుదల చేయాలని చూస్తుంది అనమాట. సో మొత్తం మీద ఎంత ఇస్తారంటే 2,016 రూపాయలు, అదేవిధంగా 4,016 రూపాయలు ఇవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉంది. కల్పిస్తారా లేదా అన్నది డౌట్ అయితే ఉందన్నమాట. ఎందుకంటే ప్రభుత్వం ఈ పథకాలతో పాటు ప్రభుత్వం అయితే మరికొంత ఎంత పరిపాలన జరగాలి, ఇటు ఉద్యోగులకు శాలరీస్ ఇవ్వాలి, ఆసరా పెన్షన్లకు సంబంధించి. అంటే మనం మేజర్గా మనం అడుగుతుంది ఏంటంటే ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఇప్పుడు మార్కెట్లో ధరలు అనేది పెరిగిపోయాయి, విపరీతంగా వసూలు ధరలు. వాటికి అనుగుణంగా అయితే ఇవ్వాల్సి అవుతుంది. ప్రస్తుతానికి ఇవ్వడం లేదు కాబట్టి సో ఇస్తే బాగుంటుందని చెప్పేసి చాలామంది అంటున్నారు. అదేవిధంగా ప్రభుత్వానికి విజ్ఞప్తులు ఏంటంటే 1 తారీఖు నుంచి 10 తారీఖు లోపు పెన్షన్ ఇస్తే బాగుంటుంది. అది కూడా 23 తారీఖు నుంచి వచ్చే నెల 10 తారీఖు లోపు ఇస్తే చాలామంది అవి ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే 1 తారీఖు కాగానే మందులు ఖర్చులు ఇవన్నీ ఉంటాయి కాబట్టి చూసేవారు పట్టించుకునేవారు ఉంటారు కాబట్టి మొత్తం మీద అయితే ఈ రకంగా ఉండాలని చెప్పి చాలామంది అయితే అడుగుతున్నారు. చూడాలి ప్రభుత్వం మరి ఇందుకు సంబంధించి అప్డేట్ ఏంటంటే మనకు 16 నుంచి 21 తారీఖు లోపు సర్వే అయితే కొనసాగుతుంది. ఈ సర్వే పనులు అయితే ఉన్నారు, అధికారులు కూడా నిమగ్నమయ్యారు, నివేదిక అయితే రెడీ చేస్తున్నారు. దానిలో పని ఇది ప్రస్తుతం ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ అండి. ఎంతమంది పెంచాలి ఏందని చెప్పేసి త్వరలోనే 2-3 రోజుల్లో ఒక అప్డేట్ వచ్చే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తుంది.